వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు నుండి మనకి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది 6:30 AM మండే టు ఫ్రైడే వరకు. సాటర్డే అండ్ సండే ఈ వీక్లో చెప్పినవన్నీ కూడా రివిజన్ చేయండి. అండ్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఓవరాల్గా రివిజన్ కూడా మనం పెట్టుకోవడం జరుగుద్ది. ఓకేనా? సో ఈ వీడియోలో 20th డే మీరు ఎంతవరకు చదివారు అనే దానిపై కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం 21st డే ఏం చదవాలి అనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచర్స్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? రైట్. సో 20th డే రోజు ఏరియా పెరిమీటర్లో రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. పేపర్ ఫోల్డింగ్ చదవమని చెప్పాను. అండ్ అదేవిధంగా ఎలిజిబిలిటీస్, ఇండియన్ పాలిటీలో ఎవరికి ఏ అర్హత, ఎవరు ఎన్ని సంవత్సరాలు పదవీ కాలం ఉంటారు తదితర అంశాలపై ఒక పట్టిక ఉన్నది మన యాప్లో. అండ్ మన క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. అండ్ ఫెస్టివల్స్ 50% చదవమని చెప్పాను. పీరియాడిక్ టేబుల్ 31 to 50 వరకు తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. సో చూద్దాం ఒకసారి. అండ్ మన యాప్లో ది బెస్ట్ క్లాసెస్ చాలా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. ఒక లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ ఏం చదివి క్రాక్ చేయొచ్చో ఆ విధంగా ప్రిపేర్ చేశాను. జీకే 100 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇండియన్ పాలిటీ 100 రూపీస్, కెమిస్ట్రీ 100 రూపీస్, సైన్స్ స్కూల్ బుక్స్ 100 రూపీస్. రైల్వే కోర్స్, ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళు ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. నోటిఫికేషన్ వచ్చాకే అప్పుడే మనం జూలు విదులుదామంటే కుదరదు. ప్రాపర్గా చదవండి. డెఫినెట్లీ సక్సెస్ అనేది మీ ముందు ఉంటుంది. సో 20th డే గురించి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను చూడండి. హెక్సాగాన్ యొక్క భుజము 18 సెంటీమీటర్లు అయిన వైశాల్యము, చుట్టుకొలత మరియు కోణాల మొత్తము కర్ణాలు ఎన్ని కనుగొనండి. సో కంప్లీట్లీ ఈ క్వశ్చన్లో మీకు అన్ని రకాలుగా కవర్ చేశాను. ఏరియా, పెరిమీటర్, యాంగిల్స్ ఎంత, అండ్ ఎన్ని కర్ణాలను ఆ హెక్సాగాన్ ఫామ్ చేస్తుందని ఒకే క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఇది చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం అండ్ ద 2 parallel sides ఆర్ 20 centimeter and 30 centimeter అండ్ పర్పెండిక్యులర్ హైట్ ఈస్ 20 centimeter. ట్రెపీజియం యొక్క సమాంతర భుజాలు 20 సెంటీమీటర్లు మరియు 30 సెంటీమీటర్లు మరియు ఎత్తు 20 సెంటీమీటర్లు అయిన వైశాల్యము కనుగొనండి. ఇది అన్నట్టు. ఓకేనా? సో మనకి హైట్ వచ్చేసి 20, ఇది 20, ఇది 30 అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ ద సైడ్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్, దెన్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ టు ద ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్. ఒక వృత్తం యొక్క వ్యాసము మరియు సమబాహు త్రిభుజం యొక్క భుజము సమానంగా ఉంటే ఆ వృత్తం యొక్క వైశాల్యము మరియు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాల నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కావలసిన అర్హతలు ఏంటేంటివి అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. కాగ్ సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ యొక్క పదవీ కాలము ఎన్ని సంవత్సరాలు? నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీ కాలం ఎంత? ఎన్హెచ్ఆర్సి చైర్మన్ యొక్క పదవీ కాలం ఎంత? గాలియంకి మరొక పేరు ఏది? 50వ మూలకం ఏది? నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఓకేనా? సో 21st రోజు అండ్ దాంతోపాటు ఇంకా ఉన్నాయి కదా పేపర్ ఫోల్డింగ్. ఈ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. పేపర్ ఫోల్డింగ్ క్వశ్చన్స్ ఇవి. ఈ విధంగా ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఓకేనా? ఎప్పుడు ఈ విధంగా ఉన్న పిక్చర్ ఫోల్డ్ చేసినట్లయితే ఏ విధంగా కనిపిస్తూ ఉందనేది క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ పేపర్ ఫోల్డింగ్ క్వశ్చనే. ఇది కూడా అదే. అండ్ 21st డే మీరు చదవాల్సింది వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా అండ్ ఘన పరిమాణము సంపూర్ణతర వైశాల్యంలో క్యూబ్ అండ్ క్యూబాయిడ్, ఘనము దీర్ఘఘనము రెండు కూడా సేమే మనకి. ఓకేనా? సో ఇక్కడ ఏలు అనేది సమానంగా ఉంటాయి, అక్కడ ఎల్బిహెచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతే. సో ఈ రెండు కూడా ఒకటే రోజు చదవడానికి ప్రయత్నం చేయండి. పేపర్ కట్టింగ్ చూడండి. చారిత్రక నేపథ్యము,
ఇండియన్ పాలిటీలో చారిత్రక నేపథ్యం చదవండి. ఫెస్టివల్స్, పండుగలకు సంబంధించి ఈ రోజుతో పూర్తి చేసేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళు ప్రాపర్గా ఇప్పటి నుండే సిద్ధంగా అండి, నెగ్లెక్ట్ చేయకండి. డే బై డే కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంది. ఓకేనా? సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.